మండల కేంద్రంలో రైతులు మిగతా భూములకు ధరలు పెరిగి వాళ్ళందరూ బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో రాత్రనక పగలనక ఆహారం కేటాయిస్తే ఏ ఒక్క రైతు, ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క మహిళ, ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వానికి భూముల కేటాయింపులో మంచి కార్యక్రమం చేస్తున్నారు మా నాయకులని స్వాగతించి ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ దరఖాస్తు లేకుండా ఆ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది మన నాయకులు. గత ప్రభుత్వం అంత టెక్నికల్ గా జాగ్రత్తగా ఈ ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతో అంత పెద్ద కార్యక్రమం చేపట్టిన గత ప్రభుత్వానికి విరుద్ధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు బాగుపడుతున్న సందర్భంలో ప్రజల్లో కళ్ళల్లో కారం జల్లేటట్టు ఓ పెద్ద పెనుభూతాన్ని సృష్టించి భయాందోళనకు గురి చేస్తున్న సందర్భంలో ఇక నేను ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన తర్వాత, అంత కష్టపడిన తర్వాత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనే ఆలోచనతోటి వాళ్ళే దొంగతనం చేసేవాడు దొంగలు అన్నట్టు వాళ్ళే విరుద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ, వాళ్ళే ధర్నాలు చేసుకుంటూ, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలని పక్కదో పట్టిస్తున్న సందర్భంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారని చాలా జాగ్రత్తగా గమనించి స్పందించాలన్న ఉద్దేశంతో అన్ని విషయాలు కూడా కులశంగా ఆలోచన చేసి ఈ రోజు మండల కేంద్రంలో దానికి సంబంధించి ఈ రైతులు కష్టపడద్దు, మా కష్టం వృధా అవ్వద్దు, కేసీఆర్ గారి ఆలోచన వృధా అవ్వద్దు, కేటీఆర్ గారి ఆలోచన వృధా అవ్వద్దు, నేను కష్టపడ్డ ఈ కష్టాన్ని వృధా పోని అనేది ఒక మంచి ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే అంజన గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీ నాయకులను కలుపుకొని, ప్రజలను కలుపుకొని, రాజకీయాలకు అతీతంగా కూడా మళ్ళొక రైతులతోటి, రైతుల సహకారంతో ఈరోజు మళ్ళొక రైతాంగ పోరాటం, మళ్ళొక తెలంగాణ ఉద్యమం లాగా చేసిన ప్రజలకు ఇబ్బంది పెట్టను అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పత్రికా మిత్రులందరినీ పిలువండి, పత్రికా మిత్రులతోటి మన ఆలోచన విధానాన్ని మనం భాగస్వామ్యం అయ్యి ప్రజలకు న్యాయం అయ్యే, రైతులకు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కు విచ్చేసిన అంజన్న గారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంజన్న ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను, ఒకసారి కష్టాలు చెప్తాను అన్నప్పుడే అంజన్న వస్తుందని అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేక తరఫున, మా అందరి తరఫున కూడా మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తను 10 సంవత్సరాల లైసెన్స్ లో కష్టపడి శ్రమించి తీసుకొచ్చిన అంత పెద్ద ప్రాజెక్టు ఇబ్బంది పడుతుంటే తన మనసు ఆగలేక స్పందించడానికి వచ్చింది కాబట్టి తన అనుభవం ఏమి చెప్తే అది ప్రజలకు, రైతులకు, యువకులకు, మహిళలకు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చేరే విధంగా వీరందరూ కూడా ఈ ప్రెస్ మీట్ తన సందేశాన్ని ముందుకు తీసుకుపోతారని మా అందరి తరఫున మీకు మరొకసారి కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తుంది. వర్షం పడ్డదనుకో అన్ని చెట్లు అది చెత్త తెచ్చాలి ఇటుగడ మీద ఏమంటారంటే మనం గట్టిగా స్పందించాలి. మూడే కాకపోతే మనం అధికారికంగా అది జిహెచ్ఎంసీకి కేటాయించడం వచ్చింది. ప్రాంతాన్ని 3 జోన్లుగా విభజించాం. ఒకటేమో కోర్ అర్బన్ ఏరియా, ఒకటేమో షూర్ సెమీ అర్బన్ ఏరియా, ఇంకోటి రూరల్ అగ్రికల్చర్ ఏరియా. ఈ 3 ప్రాంతాలు ఏం చేశారంటే రాబోయే కాలంలో ఈ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కానీ దాని పక్క చుట్టుపక్కల హెచ్ఎండిఏ డెవలప్ కావడానికి ఇటువంటి విభజన చేసింది. మన ప్రాంతం ఓవరాల్ అవుతుంది కాబట్టి ఇది సెమీ అర్బన్ వస్తుంది. సెమీ అర్బన్ ఏరియాలో మీరు వచ్చేసి ఈ ఐటీ పార్క్ పెట్టే ప్రపోజ్ చేసినటువంటి ఐటీ ప్రాంతము పోయి మీరు పొల్యూషన్ ప్రాంతం చేస్తే ఎట్లా? అది మేమేమంటున్నామంటే మీకు రూరల్ అగ్రికల్చర్ ఏరియా ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంది, కుండలున్నాయి, అటువంటి ఏరియా తీసుకుపోయి డంపింగ్ అని పెడితే ఎవరికి ఇబ్బంది కాదు, ఏ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరికైనా ఇబ్బంది కాదు. దయచేసి ప్రభుత్వం ఈ ప్రపోజల్ విరమించుకొని అక్కడ
రేర్ ఏరియా అగ్రికల్చర్ ఏరియా దూరం ఉంది కదా, ఆ సిటీకి చాలా దూరంగా ఈ రెండు ప్రాంతాలు, ఈ రెండు దూరం దాటేసి అక్కడ ప్రతిపాదిస్తే ప్రజలు, వ్యవసాయదారులు అందరూ కూడా సుభిక్షం ఉంటారు. కాబట్టి దీన్ని మీరు తప్పక మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీకు అంత గుర్తుంది. లోకంలోకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ బీహార్ నుంచి అక్కడ తెచ్చి చూస్తాం. ఎప్పుడు చచ్చిపోయినా బీహార్ మంచి వయసులో చచ్చిపోతాం. అయితే ఆ ఆశతో ఉన్నారు కానీ ఆ ఇండస్ట్రీ వచ్చి శాతం మొత్తాన్ని చెడగొట్టి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఈ సిద్ధాపూర్లో తొలుత ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి. ఇక తొలుత జరుగుతాను నాకు తెలిసి ఇంకొంతమంది వచ్చింది. ఏదన్నా తొలుతప్పుడు మాత్రం ఉద్దేశించిన భూములు ఇవ్వకండి అని అడిగిన. భూములు ఇవ్వద్దంటే మా తను మాకు దగ్గర ఉంటాయి కదా, తండాలు ఇట్లా మాకు అనుకూలం ఉంటాయి. చాలా భూములు ఇవ్వకుండా మంచిగా భూములు కాపాడుకొని మేము శిశాంశతో భక్తి అంటే ఊరు వచ్చిన సార్ నాకు భూమి నాకు పట ఇచ్చింది కానీ ఎక్కడో తెలియదు గుట్టరాలంటే ఆయన గుట్టరాలు నాకు భూమి నాకు తెలియదు. గవర్నమెంట్ నాకు మంచి పైసలు వస్తాయి నేనేసుకుంటాను అన్నారు. అరే బాబు తెలుసుకున్నా బాబు తెలుసుకొని చేయాలంటే ఆ భూములు ఎవరో పోతున్నది వేరే వచ్చింది. సార్ మాకు దుంతున్నాం కానీ మా పేరు పట్టలేదు, మా పేరు పట్టలేదు కాబట్టి మాకు గవర్నమెంట్ పైసలు దాంట్లో పట్ట లేకపోతే పట్టదారు మీరు కలిసి మాట్లాడుకోండి, శిక్ష మనం మాట్లాడుకోరు కానీ భూములు ఇవ్వద్దన్నారు. అందరూ చాలా మంది ఎంత చెప్పినా వాళ్ళకు గవర్నమెంట్ అనుకూలంగా డబ్బులు వస్తున్నాయని ఆశతోటి వాళ్ళు భూములు ఇచ్చేసారు. చాలా మంది నేను కానీ చాలా మంది వచ్చింది ఇచ్చింది. కాబట్టి ఇచ్చిన భూములు అంత పెద్ద ఏదో మంచి ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వానికి భూమి దొరికింది కాబట్టి ఈ ఇబ్బంది లేకుండా ఆర్డీఓ గారు చెప్పారు. ఆర్డీఓ గారు ఎవరైనా ఇస్తే తీసుకోండి, నేను బలవంతం చెప్పినట్టే నేను అట్లా చేస్తాను. బలవంతాన్ని ఎవరు చేస్తున్నాను కూడా చాలా నచ్చ అయితే నేను తీసుకున్నామని వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా మనకు అవకాశం దొరికింది, మన ప్రాంతానికి ఇంత ల్యాండ్ దొరికిందనే ఉద్దేశంతో మొత్తం ఓటర్ ఏమైందంటే మెడికల్ కాలేజ్ పెట్టాలని ఆలోచన. అది కూడా కొంచెం విద్యార్థులు లాభం వచ్చి మాట్లాడి నేను గవర్నమెంట్ ఇస్తే నేను వస్తాంటే అప్పుడే మైనస్ వచ్చి మనం ఏం చేయలేకపోయాం. కానీ అంతకుముందే ఇటువంటి పిల్లలు చాలా బాగుపడాలి, మా ప్రాంతంలో అందరికి ఉద్యోగాలు దొరకాలని ఉద్దేశించి కేటీఆర్ నుంచి మీరు హైదరాబాద్ మీటింగ్ లో వినొచ్చు. శారదాల మీటింగ్ నా ఉద్దేశాలు కూడా చెప్తారు. శారదాల మీటింగ్ లో ఆయన ఐటీ పార్క్ పెట్టమని, ఐటీ పార్క్ పెడితే చాలా మంది ఉద్యోగాలు వస్తాయని చెప్తే తప్పకుండా పెడతాయని కేటీఆర్ సార్ సీఎం గారు చెప్తున్నారు. మా ప్రాంతానికి ఎన్నో ఇండస్ట్రీ వచ్చింది, పనికిపోయినది పొల్యూషన్ ఇండస్ట్రీ. మా నేలంతా ఖరాబ్ అయింది, వ్యవసాయం పని. ఇప్పుడు దీంతో పిల్లలకు ఉద్యోగాలు అంటే తప్పకుండా పెట్టాలి. అది పెద్దలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు. తర్వాత ఒక మాట మీరు తెలుసు, ఎలక్షన్ల ప్రచారం ఉండాలి. ఎలక్షన్ల ప్రచారం ముఖ్యమంత్రి ఒకే విజ్ఞప్తి ఇస్తాను. ఐటీ పార్క్ పెడుతున్నాడు, ఇక్కడ మార్పు దాంట్లో స్థలం ఉంటాయి. ఈ ప్రాంత పనులు చాలా మంది బోధతో వ్యవసాయం చేసుకొని పడుతుంది. ఇక్కడ వ్యవసాయం చేసేందుకు ఎవరంత అనుకూలంగా దొరకలేదు. కాబట్టి సులువైన పంట ఏంటంటే టమాటా పంట. టమాటా పండిస్తే తక్కువ మందితో పండేది. కాబట్టి టమాటా ప్రాసెస్ ఏంటో సార్ చాలా మంది పడతారు. అంటే కేసీఆర్ ఎలక్షన్ మీటింగ్ లో ఒప్పుకున్నాం, తప్పకుండా పెట్టారు. మాకేమడినాం ఐటీ పార్క్ చేయాలి. ఒకటి పక్కన ఏమంటే టమాటా యూనిట్ ప్రాసెస్ యూనిట్ పెడితే చాలా మంది రైతులు, కొంతమంది రైతులు పంట టమాటా పండించి ధరలు అమ్ముకుంటారు. ఇప్పుడు ధర బాగుండదు అమ్ముకుంటాం, ఒకసారి నెల మీద వాడేసుకుంటాం, నెల మీద వాడేస్తుంది. అట్లా కాకుండా వాళ్ళకు ఇప్పటికీ నష్టం కాకుండా అంటే ఒప్పుకుంటాం. కాబట్టి దాని ప్రకారం చేస్తే మన ప్రాంతం బాగుపడు. కానీ ఇప్పుడు అనుకోకుండా డంప్ యార్డ్ అని పెడుతున్నారు, డంప్ యార్డ్ దానికి వచ్చేదాం. చుట్టూరు ప్రాంతాలు ఎంత కాలుష్యం అయితే ఆడొక క్రషర్ విషయం కూడా అది. దాంతో ఆ శబ్దానికి కొన్ని కూడా పక్కన దాన్ని కూడా వెళ్తున్నాం చాలా సార్లు ఉన్నాడు. మీరు తక్కువ అది బ్లాస్టింగ్ చేస్తారు కదా, వాడు గజం కొరకు చేస్తే ఇంత పెద్ద సిద్ధ కాదు. వాడు డ్రిల్ చేసి బోర్డు డ్రిల్ చేసి పెడతాడు, చాలా మంది సభ వస్తాయి, ఎండు పనులు వస్తాయి. దాంతో పాటు చుట్టుముట్ట ఆ దగ్గర తండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, మంచిగా భక్తులు వాతావరణం. ఇప్పుడు డంప్ యార్డ్ పెడితే ఎంతమంది నష్టం ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. జవహర్ నగర్ లో పెట్టారు, మరి ఎందుకు తీసేస్తారు?
వాళ్ళకి బాధ వెలివేస్తే తీసుకోరుగా, వాళ్ళకి ఇబ్బంది అయితే తీసుకోరుగా. అటువంటి ఇప్పుడు ఇక్కడ కారణం చూసి అంటారు. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చాడు. కొత్త టెక్నాలజీ ఏ ఇబ్బంది లేకుంటే ఆ ప్రాంతాన్ని పెట్టదు, అంతే కూడా అక్కడనే పెట్టవచ్చుగా, అక్కడనే చేయండి. కానీ నేను అందరికీ ప్రభుత్వాన్ని కోరేదంటే దయచేసి ప్రజలను వాళ్ళ వివరాలు వాళ్ళ పరిస్థితి గమనించి మీరు వాళ్ళకి అన్యాయం చేయకండి. పొల్యూషన్ చాలా మంది నష్టం కట్టేది. ఇక్కడ పార్టీలు మాకు ఆ పార్టీలు చాలా మంది సిద్ధపురం కావాల్సిన అన్ని పార్టీలు కూడా చేసిన అదే తిరుగుతున్నాడు వద్దని కోరుతున్నట్టు. నిజాన్ని పార్టీలు తరగేస్తాము, పార్టీలు అందరూ సహకరిస్తారు, అందరూ సహకరిస్తాం. అన్ని పార్టీలు కూడా ఎక్కడ మనం అన్ని సహకరిస్తాం. ఎందుకంటే అది చాలా మందికి నష్టం కడుతుంది. కాబట్టి అది మేము ఆపాలి, మనం ఎట్టుకలుస్తాం ప్రభుత్వాన్ని కూడా. కాబట్టి అది మంచిది కాదు. వచ్చినాక కష్టపడే వాళ్ళు రాకముందు ఏమైనా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా మంచి ఉన్నతాన్ని ప్రయత్నం చేయకూడదు. మంచి వాతావరణం ప్రజలు మంచి బతుకు సుఖంగా బతుంది. దాన్ని మీరు ప్రజలకు నష్టం చేయకండి, ప్రజలకు ఇబ్బంది పెట్టకండి. ప్రజలంటే ప్రజల కొరికే ప్రభుత్వం ఉన్నాయి కదా, ప్రజల మేలు కొరికే ప్రభుత్వం ఉన్నాయి కదా. ఆ ప్రభుత్వం మేలు ప్రజల మేలు కూడా ప్రజలకు నష్టం చేయడం కోరుతున్నాను. అదేవిధంగా మా వీలైతే వరకు మా పార్టీ తరఫున ఎవరైనా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి దాన్ని ఆపాలి. ఆపకపోతే భవిష్యత్తు మనకు మన పిల్లలకే నష్టమవుతాయి. కాబట్టి అన్ని గమనించాలి, గమనించి పోరాటాలు చేసి ఎట్లా చేసి దాన్ని ఆపాలి. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లా వాసి కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఎక్కడో అంత అవసరం ఉంటే ఇక్కడ ఫారెస్ట్ స్టేషన్ దగ్గర ఫారెస్ట్ స్టేషన్ ఉంటాయి కదా, గ్రామాల దగ్గర లేని దగ్గర అక్కడ పెట్టి అక్కడ చేయండి. కానీ గ్రామాల మధ్యన దండల మధ్యన ప్రజల మధ్యన ఏర్పడి పెడితే బాగుంటుంది. ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. ఎట్టి పరిస్థితి ఆపాలి, మీరు గమనించి ఆలోచించి ఆపాలి అనుకుంటున్నాం. కాబట్టి ఏదానికి ప్రజలు కూడా ఇక్కడ ప్రజలు కూడా అందరూ పార్టీలకు అతీతంగా ఇటువంటి ప్రజా నష్టం చేసే వ్యవస్థన ఇంకోటి ఆపాలి. దాని వలన పక్కన ఎస్టీ గురుకుల పాఠశాల ఉన్నది, అది కేజీ టు పీజీ వరకు అవుతుంది, దగ్గరనే ఉండేది, అది ఆనుకోనే ఉండదు కదా. ఎంత నష్టం ఆ పాఠశాల నష్టం. ఇంకోటి దర్గా, అది ప్రసిద్ధి చెందిన చెప్పి దర్గా గత కాల ఏళ్ళ నుంచి పురాతన నుంచి ప్రసిద్ధి చెందడానికి ఎంతో మంది వస్తారు. అటువంటి అక్కడ ఉన్నాయి. చుట్టుముట్టు మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అనంత పద్మనాభ దేవాలయం అని అన్ని దేవాలయాలు ఉన్నాయి. అంత అవసరమే వచ్చింది. అన్న మీరు నిజంగా 70 చేయాలనుకుంటే నేను అంతగా పక్కన ఉన్న అక్కడ ఇబ్రాహీంపల్లి ఇక్కడ గుట్టలు ఉండగా ఫారెస్ట్ అక్కడ ఎక్కడైనా పెట్టాలి కదా. ఏ ప్రజలకు ఇక్కడ కాదు, ఇక్కడ ప్రజలకు నష్టమయ్యేది. ప్రజల మధ్యన ప్రజలకు ఇబ్బంది కలిగి స్థలాలు పెట్టకుండా అక్కడ ఫారెస్ట్ ఏరియా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీరు ఎప్పుడు కూడా అన్ని ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఇప్పుడు కూడా చాలా మంది పార్టీలకు అతీతంగా కోరుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, డిమాండ్ కోరుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు నష్టమేది, ఈ ప్రాంతానికి నష్టమేది, ఉన్న కొద్ది భూములు కూడా పడ్డ వాళ్ళకు కూడా అయితే. కాబట్టి అందరూ కూడా ఈ పోరాడు కూడా అందరు కలిసి రావాలి, అందరూ కలిసి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ విలేకరులు కూడా అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కూడా ఇటువంటి విషయాలు కూడా ప్రభుత్వ దృష్టికి ఇచ్చి ప్రభుత్వానికి కనుమపడేటట్టు మీరు తెలియజేయాలని నేను కోరుతున్నాను.